విశాఖ సింహాద్రి అప్పన్న దేవస్థానం రోడ్డు విస్తరణలో భాగంగా షాపుల తొలగింపుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా 2019లో బీఆర్టీఎస్ రోడ్లో ఉన్న దుకాణాలను తొలగించి రహదారిని విస్తరించారు. ఆ క్రమంలో రోడ్డుకు మరోవైపు కొద్ది దూరంలో షాపులను కేటాయించారు. దుకాణదారులు సొంత డబ్బుతో షాపులను కట్టుకున్నారు. అయితే ఈ నెల 28న గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. దీంతో మళ్లీ విస్తరణలో భాగంగా ఆ దుకాణాలను కూడా తొలగించారు. ఈ విషయంలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఇటీవల కలిసిన బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రాంతాల్లో తమకు దుకాణాలు కేటాయించాలని కోరారు. ప్రత్యామ్నాయం చూపించకుండా షాపులను తొలగించడంతో తాము రోడ్డున పడ్డామని చెబుతున్నారు. కాలం నుంచి ఉన్నాయి, 5 తరాల కానించి ఉన్నాయి. మమ్మల్ని బతకనివ్వకుంటున్నారు. అడ్డు ఉంటే తీసేయమన్నాము. ఇక్కడ ఉండొద్దు, ఎక్కడో తీసుకురారి అంటుండ్రు. మాకు తినడానికి తింటే వండుకోవడానికి పోయలేదు. ఏ ఆధారం లేదు. పిల్లలతో ఉన్నాం. ఇంకా చచ్చిపోవడం తప్ప రెండోది ఏమీ లేదు. మొత్తం 10 మంది పిల్లల తల్లిని మమ్మల్ని ఇలా బాధ పెట్టిస్తున్నారు. మా బాధలు ఏమో చూస్తాను. ఇదేమో వ్యాపారం, ఈ కాయ పండు అమ్ముకోవడమేమో వ్యాపారం. ఇలా నిలబడివ్వకుంటుండ్రు. గంటకి భయపిస్తుండ్రు, గంటకి ఇచ్చేస్తుండ్రు. మనం ఎక్కడికి వెళ్ళిపోగలం, ఏం చేయగలం? ఇక్కడే బతుకుతున్నాం, ఇక్కడే చేస్తున్నాం. ఇక్కడే ముందు వీళ్ళ షాప్స్ ఉండేవి, ఉంటే దాని అభివృద్ధి కార్యక్రమాల భాగంగా అని చెప్పి తొలగించారు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైతే ప్లేస్ ఇచ్చారో అక్కడే వీళ్ళు కూడా వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకున్నారు. కానీ ఈ రోజు ఇక్కడ షాపులు ఇచ్చారు, ఇక్కడే వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఈ షాపులు కూడా తొలగించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? అసలు ఇక్కడ వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఇక్కడ 20-40 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇక్కడే బతుకుతున్నారు. దీన్ని నమ్ముకునే ఉంటున్నారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు తొలగించేస్తామని చెప్పడం ఇది భావ్యం కాదు.